హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ. ఈ బిర్యానీ తయారు చేయడానికి ఎక్కువగా టైం కూడా పట్టదు, అరగంటలోనే రెడీ అయిపోతుంది. రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని 2 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి మరికొన్ని వాటర్ను పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపును వేసి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ని స్క్వీజ్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి మసాలా దినుసులన్నిటినీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఈ రైస్ని 80% వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు మరో పక్కన మరొక గిన్నెని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీ దినుసులన్నిటినీ వేసుకోవాలి. నేనైతే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ, షాజీరా మాత్రమే వేశాను. మీరు మీ దగ్గర ఉన్న పువ్వు అవన్నీ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, క్యారెట్ను కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1/4 కప్పు వరకు వాటర్ను కూడా వేసుకొని మొత్తం అంతటినీ మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈలోగా మనం ఉడికించుకుంటున్న రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా ఒక మెతుకును పట్టుకొని చూస్తే ఇంకా కొంచెం పలుకుగానే ఉండాలి. 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్న మిల్ మేకర్లోకి ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ను ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత కలర్ కోసం కరిగించిన నెయ్యిలోకి కొద్దిగా పసుపును కూడా వేసి కొద్దిగా వేసుకోవాలి. కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఫుడ్ కలర్ని వేయలేదు. ఈ విధంగా నెయ్యి, పసుపు మిశ్రమం వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని, పుదీనాను కూడా వేసుకొని మిగతా రైస్ను కూడా మరొక లేయర్ వరకు వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ నెయ్యి, పసుపు మిశ్రమాన్ని, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. కావాలంటే మీరు బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను ఆనియన్స్ని వేయలేదు. ఈ విధంగా 15 నిమిషాల పాటు దమ్ చేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత మూతను తీసి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా, ఈజీగా చేసుకోగలిగే మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.